Good morning, everybody. Nana. Today's session very important topic: Reimer-Tiemann reaction. Reimer-Tiemann reaction. Reimer-Tiemann reaction. Reimer-Tiemann reaction. Definition చూద్దారన్నా ముందుగా ఫెనాల్ తీసుకుంటాడు. ఫెనాల్ ఈజ్ ట్రీటెడ్ విత్ క్లోరోఫార్మ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ సాలిసాల్డిహైడ్. రైమర్-థియమన్ రియాక్షన్ యూజ్ చేసి ఏం ప్రిపేర్ చేస్తారంట? సాలిసాల్డిహైడ్ ని ప్రిపేర్ చేస్తారు. ముందుగా సాలిసాల్డిహైడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. OH CH. This compound name is salicylaldehyde. Compound name is salicylaldehyde. దీన్ని ప్రిపేర్ చేయాలి. రైమర్-థియమన్ రియాక్షన్ యూజ్ చేసి ఏం ప్రిపేర్ చేస్తాము? సాలిసాల్డిహైడ్ ని ప్రిపేర్ చేస్తామని చెప్తున్నారు. ఎలా ప్రిపేర్ చేస్తాము చూద్దాం. ముందుగా when డెఫినేషన్ రాసుకున్నాను. when phenol is treated with chloroform. Treated with chloroform in the presence of sodium hydroxide. NaOH, sodium hydroxide, to form salicylaldehyde. Salicylaldehyde. This reaction is known as Reimer-Tiemann reaction. Reimer-Tiemann reaction. Okay, students. First of all, ఏ కాంపౌండ్ తీసుకున్నాడు? Phenol. Phenol is treated with chloroform. ఫినోల్ దేనితో రియాక్ట్ చేయమన్నాడు? క్లోరోఫార్మ్ తో రియాక్ట్ చేయమన్నాడు. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ దేని సమక్షంలో? సోడియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ సాలిసాల్డిహైడ్. ఓకేనా? సాలిసాల్డిహైడ్ ని ప్రిపేర్ చేయాలి. చూద్దాం. ఫినోల్ తీసుకుందాం. ఫినోల్ ఇక్కడ చూడండి, ఇది ప్రోటాన్ రకం H ప్లస్ ఆక్సిజన్ పైన నెగటివ్ చార్జ్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫినోల్ ట్రీటెడ్ విత్ క్లోరోఫార్మ్. క్లోరోఫార్మ్ ఫార్ములా వచ్చి CHCl3. క్లోరోఫార్మ్ యొక్క ఫార్ములా CHCl3. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ సాలిసాల్డిహైడ్స్. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ 3 మోల్స్ తీసుకుని రియాక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మోల్ తో రియాక్ట్ చేస్తారు. అప్పుడు ఇంటర్మీడియట్ బెంజైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంటర్మీడియట్ బెంజైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది, లేదా సబ్స్టిట్యూటెడ్ బెంజైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ కాంపౌండ్ ఇక్కడ చూడండి తల్లి, సోడియం హైడ్రాక్సైడ్ ని అయోనైజేషన్ ప్రాసెస్ చేస్తే Na ప్లస్ గాను OH మైనస్ గా సెపరేట్ అయింది. ఓకే, ఈ ఆక్సిజన్ ఆర్ హైడ్రోజన్ ఇక్కడ చూడండి OH మైనస్ కదా, ఈ నెగటివ్ చార్జ్ ఈ పాజిటివ్ హైడ్రోజన్ గ్రహించుకుంటే H2O గా రిమూవ్ అవుతుంది. H2O గా రిమూవ్ అవుతుంది. ఈ OH మైనస్
ఈ పాజిటివ్ హైడ్రోజన్ గ్రహించుకుంటే H2O గా రిమూవ్ అవుతుంది రా తల్లి. ఈ ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్స్ ఆర్ నెగటివ్ చార్జ్ లోన్ పేర్స్ టు అట్రాక్ట్ సోడియం ఆటమ్. ఈ ఆక్సిజన్ దేన్ని అట్రాక్ట్ చేస్తుంది? సోడియం ఆటమ్ ని అట్రాక్ట్ చేస్తుంది రా తల్లి. ఓకేనా? సోడియం ఆటమ్ ఎప్పుడైతే ఆక్సిజన్ అట్రాక్ట్ చేస్తుందో ఈ ప్రోటాన్ అనేది OH మైనస్ తో కలిసి H2O గా బయటకు వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, ఇదే పొజిషన్, ఇది వచ్చి పారా పొజిషన్, ఇది ఆర్థో పొజిషన్, ఇది మెటా పొజిషన్. ఆర్థో ప్రతి పొజిషన్ లో హైడ్రోజన్ ఉంటుంది. ఆర్థో పొజిషన్ లో హైడ్రోజన్ ఉంది, పాజిటివ్ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ని క్లోరైడ్ ఎన్ని ఉన్నాయి తల్లి? 3 క్లోరైడ్ ఐటమ్స్ ఉంది. 1 క్లోరైడ్ ఆటమ్ దీనికి నెగటివ్ చార్జ్ ఉంటుంది తల్లి. క్లోరైడ్ ఆటమ్ టు అట్రాక్ట్ హైడ్రోజన్ టు రిమూవ్ HCl. HCl రిమూవ్ అయిపోయింది తల్లి. అప్పుడు ఇక్కడ ఏ కాంపౌండ్ ఉంటుంది? CHCl2. CHCl2 introduce the ఆర్థో పొజిషన్ ఆఫ్ బెంజీన్. ఈ CHCl2 ని ఎందులో ఇంట్రడ్యూస్ చేసాం? ఆర్థో పొజిషన్ ఆఫ్ బెంజీన్ లో ఇంట్రడ్యూస్ చేసాం నాన్న. ఆర్థో స్థానంలో ఇంట్రడ్యూస్ చేసామని చెప్తున్నాడు. ఓకే, అప్పుడు ఏం ఏర్పడుతుందో చూద్దాం. సబ్స్టిట్యూటెడ్ బెంజైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. బెంజీన్ ఆక్సిజన్ దేన్ని అట్రాక్ట్ చేసుకుంది? సోడియం అట్రాక్ట్ చేసుకుంది. O Na ఓకే. ఈ హైడ్రోజన్ క్లోరైడ్ తో HCl గా బయటకు వచ్చింది. ఈ హైడ్రోజన్ OH తో H2O గా రిమూవ్ అయింది. రిమైనింగ్ ఏముంది? CHCl2 ఇంట్రడ్యూస్ ఆర్థో పొజిషన్. ఈ ఆర్థో స్థానంలో ఏమి ఇంట్రడ్యూస్ చేశారు? CHCl2. ఓకేనా? సబ్స్టిట్యూటెడ్ ఇంటర్మీడియట్ ఈస్ ఫార్మ్. ఇంటర్మీడియట్ బెంజైల్ క్లోరైడ్ లేదా సబ్స్టిట్యూటెడ్ బెంజైల్ క్లోరైడ్. ఈ సబ్స్టిట్యూటెడ్ బెంజైల్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ 2 moles of sodium hydroxide. 2 moles of sodium hydroxide. సోడియం హైడ్రాక్సైడ్ ఏ విధంగా అయోనైజేషన్ జరిగింది? Na+ OH మైనస్. ఇక్కడ ఎన్ని క్లోరైడ్లు ఉన్నాయి? 2 క్లోరైడ్స్. 2 క్లోరైడ్స్ 2 సోడియం ప్లస్ ఉంటుంది. దీనికి నెగటివ్ చార్జ్ ఉంటుంది కదా. క్లోరైడ్లు సోడియం అట్రాక్ట్ చేసుకుంటే NaCl. ఎన్ని NaCl? 2 NaCl గా రిమూవ్ అయిపోయింది. 2 NaCl గా రిమూవ్ చేయబడింది. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది? అప్పుడు CH మిగిలింది. ఇక్కడ ఏమన్నది? 2 సోడియం రిమూవ్ అయిపోయింది. 2 OH గ్రూప్స్ ఉన్నాయి. OH గ్రూప్స్ కి నెగటివ్ చార్జ్ కాబట్టి ఇక్కడ క్లోరైడ్ వెళ్ళిపోయి కాబట్టి ఈ హైడ్రాక్సీ గ్రూప్ ఇంట్రడ్యూస్ ద ఓకే ఆర్థో పొజిషన్. ఎలా రాయొచ్చు? O మైనస్ Na సోడియం హైడ్రాక్సైడ్ CH OH ఎన్ని ఉన్నాయి? 2 రకాలు. OH ట్వైస్ ఆ కాంపౌండ్ ఫామ్ అయింది రకాలు. OH ట్వైస్ 2 OH రకాలు. 2 OH CH CH. ఈ రెండు సోడియంలో ఈ రెండు క్లోరైడ్ తో 2 NaCl గా బయటకు రిమూవ్ చేయబడింది. ఓకే, దీన్ని రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ H+ గాను Cl- గా అయోనైజేషన్ జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, ఈ నెగటివ్ చార్జ్ టు అట్రాక్ట్ సోడియం ఆటమ్ టు రిమూవ్ NaCl. ఈ నెగటివ్ చార్జ్ అట్రాక్ట్ హైడ్రోజన్. అప్పుడు ఏమవుతుంది? OH గ్రూప్స్ సోడియం ఆటమ్ క్లోరైడ్ తో NaCl వచ్చేసింది. ఎప్పుడైతే ఈ కాంపౌండ్ ని HCl తో రియాక్ట్ చేస్తున్నామో టు రిమూవ్ వాటర్, ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. H ఎన్ని ఉన్నాయి? 2 Hలు. ఎన్ని ఆక్సిజన్ ఉన్నాయి? 2 ఆక్సిజన్ ఉన్నాయి. H2O ఈజ్ రిమూవ్. ఇంకెన్ని ఆక్సిజన్స్ ఉంటాయి? 1 ఆక్సిజన్ ఉంటుంది. మనం అనుకున్న కాంపౌండ్ వస్తుంది చూడండి. సాలిసాల్డిహైడ్ ఇస్ ఫార్మ్. ఆక్సిజన్ టు అట్రాక్ట్ హైడ్రోజన్ OH. ఓకే, క్లోరైడ్ టు అట్రాక్ట్ Na+ NaCl. దీంతో రియాక్ట్ అయినప్పుడు H2O ఈజ్ రిమూవ్. 2 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ లో ఒక ఆక్సిజన్ ఇచ్చాను. ఎన్ని ఉన్నాయి? CHO.
CHO. మనం అనుకున్న సాలిసాల్డిహైడ్ ని ప్రిపేర్ చేసాం తెలియదు మొత్తం సాలిసాల్డిహైడ్. ఓకేనా? వాట్ ఈస్ రేమర్-కేమన్ రియాక్షన్? When phenol is treated with chloroform in the presence of sodium hydroxide to form salicylic. This is known as Reimer-Tiemann reaction. ఈ Reimer-Tiemann reaction లో aldehyde group introduce the ortho position. ఇది వలన this is aldehyde group introduce ortho position. This is para position, ortho position, meta position. ఓకే, ఈ విధంగా మనము Reimer-Tiemann రియాక్షన్ ద్వారా సాలిసాల్డిహైడ్ ని ప్రిపేర్ చేసాం. ఓకేనా? ఈ రియాక్షన్ ని చాలా సింపుల్ ఈక్వేషన్ ద్వారా ఫామ్ చేస్తారే. నోట్ చేసుకోండి ఒకసారి. సింపుల్ గా డిస్కస్ చేస్తాను. ఓకే, సింపుల్ గా డిస్కస్ చేస్తాను. నోట్ చేశారా? This is compound name is phenol. This is compound name is chloroform. Salicylic is prepared in Reimer-Tiemann reaction. Reimer-Tiemann reaction యూజ్ చేసి సాలిసాల్డిహైడ్ ని ప్రిపేర్ చేయవచ్చు అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ దీన్ని సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి, Reimer-Tiemann రియాక్షన్ లో మొదటిగా ఏం తీసుకున్నాడు? ఫీనోల్. Phenol is treated with chloroform. Chloroform యొక్క ఫార్ములా CHCl3. ఓకేనా? in the presence of sodium hydroxide. 3 moles of sodium hydroxide తీసుకున్నాను. ఇందాక 3 moles యూజ్ చేసాము. ఈ 3 moles of sodium hydroxide తీసుకున్నాం కాబట్టి 3 moles of sodium, 3 moles of chloride. NaCl is removed. NaCl. 3 NaCl is removed now. Plus ఇక్కడ చూడండి ఎన్ని హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి? 3 OH గ్రూపులు ఉన్నాయి. NaOH ఎనైట్ పోతుంది, Na+ గాను OH- గాను విడిపోతుంది. ఆర్థో పొజిషన్ ఏముంది? హైడ్రోజన్ ఉంది. ఓకే, ఈ హైడ్రోజన్ ని OH- అట్రాక్ట్ చేసుకుంటే H2O. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? 3. ఇదో హైడ్రోజన్ కలిస్తే 4 హైడ్రోజన్లు. 4 హైడ్రోజన్లు ఏ విధంగా అవుతుందండి? H2O. 2H2O. 2 4 హైడ్రోజన్లు, 2 ఆక్సిజన్లు. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 3 ఆక్సిజన్లు ఉన్నాయి. 3 ఆక్సిజన్లు ఎన్ని ఆక్సిజన్లు కంప్లీట్ అయినవి? 2 ఆక్సిజన్స్ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ ఎన్ని ఆక్సిజన్ ఉంటాయి? 1 ఆక్సిజన్. CHO. ఇదే గ్రూప్ ఆల్డిహైడ్ గ్రూప్. ఆల్డిహైడ్ గ్రూప్ ఇంట్రడ్యూస్ ద ఆర్థో పొజిషన్. This is compound name is salicylate. Compound name is salicylate. Simple equation na చూడండి, 3 moles of sodium, 3 moles of 3 chlorides. 3 chlorides 3 sodium కి సమానంగా 3 NaCl గా రిమూవ్ అయిందంట. ఓకే, 3 OH- ఉన్నవి.
ఈ OH మైనస్ ఈ H ప్లస్ ని అట్రాక్ట్ చేస్తుంది. మూడు హైడ్రోజన్స్ కి ఈ హైడ్రోజన్ కలిస్తే 4 హైడ్రోజన్స్ 2 into 2 4 హైడ్రోజన్స్ H2 గా రిమూవ్ అయింది కాబట్టి మూడు ఆక్సిజన్ లో రెండు ఆక్సిజన్ కంప్లీటెడ్. రిమైనింగ్ ఎన్ని ఆక్సిజన్ ఐటమ్స్ ఉంటాయి? 1 ఆక్సిజన్ ఐటమ్ CHO. This is aldehyde group introduced ortho position. This is compound name is salicylic. Okay, ప్రైమరీ కెమికల్ రియాక్షన్ యూజ్ చేస్తే ఏం ప్రిపేర్ చేస్తాం? సాలిసాల్డిహైడ్ ని ప్రిపేర్ చేస్తాం. సాలిసాల్డిహైడ్ ఈస్ ప్రిపేర్డ్. ఏం ప్రిపేర్ చేస్తున్నానా? సాలిసాల్డిహైడ్ ఈస్ ప్రిపేర్డ్. ఓకే, నోట్ చేసుకోండి. Okay, second reaction, aldol condensation reaction. Aldol condensation reaction is very important topic na. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నానా. ఎవ్రీ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వస్తూ ఉంటుంది. ఓకే, నోట్ చేసుకున్నారు కదా? డెఫినేషన్, aldol condensation reaction definition చూద్దాం. Aldehydes and ketones. Aldehydes and ketones having at least one alpha hydrogen atom. At least one alpha hydrogen atom. At least one alpha hydrogen atom undergo a reaction in the presence of dilute alkali. In the presence of dilute alkali as catalyst. Dilute alkali as catalyst to form beta hydroxyaldehydes Beta hydroxyaldehydes ki another name is aldol or beta hydroxy ketones. Beta hydroxy ketones. This is known as aldol reaction. Beta hydroxy ketones is respectively అందన్నా రెండు కరెక్ట్ కాబట్టి is respectively this is known as aldol reaction. Okay students,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నాడు, ఇంకా ఆల్డల్ కండెన్సేషన్ రియాక్షన్ డెఫినేషన్ కంప్లీట్ అవ్వలేదు నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నాడు, ఆల్డిహైడ్స్ తీసుకున్నాడు అండ్ కీటోన్స్ తీసుకున్నాడు. హ్యావింగ్ అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్, అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్. ఆల్డిహైడ్స్ లో కీటోన్స్ లో అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ అనేది కలిగి ఉండాలి. అండర్గో a reaction in the presence of dilute alkali, undergo a reaction in the presence of dilute alkali as catalyst to form beta hydroxyaldehyde, aldol, beta hydroxy ketones, ketol, ketones ఏమంటారంటే ketol అంటారు. is respectively. This is known as aldol reaction. aldol అన్న చూడండి చూద్దాం. aldol or ketol, aldol or ketol is loss of water molecule, loss of water molecule to give alpha beta unsaturated, alpha beta unsaturated compound which are aldol condensation product, condensation product. This is known as aldol condensation reaction. Aldol condensation reaction. Some easy reaction now. ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నటువంటి ఆల్డిహైడ్స్ కీటోన్స్ తీసుకున్నాడు. undergo a reaction in the presence of dilute alkali as catalyst to form aldol ketol, beta hydroxyaldehydes or beta hydroxy ketones is respectively. This is known as aldol reaction. ఇక్కడ aldol అంటే aldol అంటే ఏంటి, beta hydroxyaldehydes, ketol అంటే beta hydroxy ketones is loss of water molecule to give alpha beta unsaturated compounds which are aldol condensation product. This is known as aldol condensation reaction. Okay, at least 1 alpha hydrogen atom ఉండాలి దీంట్లో, ఆల్డిహైడ్స్ లో కీటోన్స్ లో. ముందుగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎసిటాల్డిహైడ్ CH3 CHO, రెండు ఎసిటాల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకుంటాను CH3 CHO. ఈ కాంపౌండ్ లో ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్స్ అంటే ఎలా ఐడెంటిఫై చేశారు సార్? అసలు ఆల్ఫా కార్బన్ ఆటమ్ అంటే ఏంటి? ఒక ఫంక్షనల్ గ్రూప్ అంటే ఆల్డిహైడ్ కాదు. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కి ప్రక్కన ఏ కార్బన్ ఉంది? CH3 ఉంది. ఆల్డిహైడ్ గ్రూప్ కి, ఒక ఫంక్షనల్ గ్రూప్ కి ప్రక్కన ఉన్న కార్బన్ ఆటమ్ ఏమంటారంటే ఆల్ఫా కార్బన్ ఆటమ్ అంటారు. ఆల్ఫా కార్బన్ ఆటమ్. ఈ ఆల్ఫా కార్బన్ ఆటమ్ కి ఏం బంధించబడి ఉన్నాయి? హైడ్రోజన్స్ లింక్ అయి ఉన్నాయి అన్న. అందుకే ఏమన్నాడంటే అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. కంపల్సరీ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ అనేది కంపల్సరీ ఉండాలంట మనం తీసుకున్నటువంటి ఆల్డిహైడ్స్ లో కీటోన్స్ లో. ఇప్పుడు ఆల్డిహైడ్స్ లోని ఇదిగో ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఏంటి? ఆల్ఫా కార్బన్. ఆల్ఫా కార్బన్ కి ఏమున్నాయి? హైడ్రోజన్ ఆటమ్స్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు డిస్కస్ చేసి చెప్పాలి. HCHO ఫార్మాల్డిహైడ్, ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్ అనేది. ఈ ఫంక్షనల్ గ్రూప్ కి ప్రక్కన కార్బన్ ఆటమ్ ఉందా? లేదు, హైడ్రోజన్ ఉంది. ప్రక్కన కార్బన్ ఆటమ్ ఉంది, హైడ్రోజన్ లింక్ అయి ఉంటే ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది కార్బన్. ఓకే, ఇక్కడ ఆల్ఫా కార్బన్ ఆటమ్ లేదు కాబట్టి ఇట్ ఇస్ డస్ నాట్ ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ఫార్మాల్డిహైడ్.
ఫార్మాల్డిహైడ్ లో ఎటువంటి ఆల్ఫా హైడ్రోజన్లు లేవని చెప్తున్నాడు. ఇప్పుడు ఎస్టాల్డిహైడ్ తీసుకున్నాం. ఇదేంటిది? ఆల్డిహైడ్స్ తీసుకున్నాను. ఆల్డిహైడ్స్ రియాక్ట్స్ విత్ దేంతోని? ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ ఆల్కలీ. డైల్యూట్ ఆల్కలీ అంటే ఏంటంటే ప్లస్ పొటాషియం gives rise to dilute alkali NaOH. Dilute alkali NaOH. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాను డైల్యూట్ ఆల్కలీ. అప్పుడు ఏం ఫామ్ అవుతుందంట? బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ ఫామ్. బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఇస్ ఫామ్. ఇప్పుడు బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే CHO CH3. ఈ ఆల్డిహైడ్ గ్రూప్ కి ప్రక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ ఆటమ్, దీని ప్రక్కన ఉన్న కార్బన్ ని బీటా కార్బన్ ఆటమ్, పక్కన ఉన్న కార్బన్ ని గామా కార్బన్ ఆటమ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షనల్ గ్రూప్ కి ప్రక్కన ఉన్న కార్బన్ ని ఆల్ఫా కార్బన్, పక్కన ఉన్న కార్బన్ బీటా కార్బన్. ఈ బీటా కార్బన్ కి OH సమూహం ఉందనుకో బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అంటారు. ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. CH3 చూడండి, CH3 తర్వాత ఏముంది? CH. ఆక్సిజన్ చూడనా, ఆక్సిజన్ టు అట్రాక్ట్ ఈ CH3 లో నుంచి 1 హైడ్రోజన్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. CH3 లో నుంచి 1 హైడ్రోజన్ ని ఈ ఆక్సిజన్ అట్రాక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? CHOH. అప్పుడు రిమైనింగ్ ఏముంది? CH2 CHO, CHO. ఓకేనా? చూడనా, CH3 CH ఈ CH కి ఆక్సిజన్ బంధించబడదు. ఈ ఆక్సిజన్ టు అట్రాక్ట్ 1 హైడ్రోజన్ ఆటమ్, మెథైల్ గ్రూప్ లో నుంచి హైడ్రోజన్ అట్రాక్ట్ చేసుకుంది OH. నెక్స్ట్ ఏముంటుంది? ఇక్కడ CH2 ఉంటుంది. CH2 CHO. దిస్ ఇస్ కాంపౌండ్ నేమ్ ఇస్ బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్. బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అని పేరు ఎలా పెట్టాడంటే చూడండి, ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ ప్రక్కన ఉన్న కార్బన్ ఏమంటాం? ఆల్ఫా. ఈ పక్కన ఉన్న కార్బన్ ని బీటా. ఓకే, ఈ పక్కన ఉన్న కార్బన్ ని గామా అంటారు. బీటా పొజిషన్ ఏముంది? హైడ్రాక్సీ గ్రూప్ ఉంది. బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్. దీనిని హీట్ చేసామనుకోండి తల్లి, దీనిని హీట్ చేస్తే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుందంట. వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ CH2 2 హైడ్రోజన్ కాబట్టి ఇప్పుడు హైడ్రోజన్, రిమైనింగ్ హైడ్రోజన్. ఈ OH or H టు రిమూవ్ వాటర్ మాలిక్యూల్, ఈ బాండ్ తో కలిపి H2O గా బయటకు రిమూవ్ అయిపోయింది. ఈ బాండ్ చూడడానికి పైకి మైగ్రేషన్ జరిగి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఇస్ ఫామ్. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఇస్ ఫామ్. ఇక్కడ చూడండి, OH H2O గా రిమూవ్ అయిపోయింది. ఈ బాండ్ అనేది పైకి మైగ్రేషన్ జరిగితే డబుల్ బాండ్ వస్తుంది అంటే ఎలా రాయొచ్చు? CH3 CH డబుల్ బాండ్ CHO. ఓకేనా? CH3 CH డబుల్ బాండ్ CHO అన్న ఆ కాంపౌండ్ వచ్చింది అంటే ఇది వచ్చేది మీథ్ ఈథ్ ప్రోప్ బ్యూట్. రెండో పొజిషన్ 1 2. రెండో పొజిషన్ ఏముంది? ఈథ్ గ్రూప్ ఉంది అండి. బ్యూట్ టు ఎనాల్ is prepared. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ ఫామ్ అవుతుందన్నారు కాబట్టి దీని పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా, ఇది బీటా. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్. ఓకే, ఆల్డోల్ కండెన్సేషన్ రియాక్షన్ ద్వారా టు ప్రిపేర్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. మరొకసారి చూద్దాం. ఈజీ రియాక్షన్. ముందుగా ఏం తీసుకున్నాడు? ఆల్డిహైడ్స్ కీటోన్స్ తీసుకున్నాడు. ఎటువంటి ఆల్డిహైడ్స్ కీటోన్స్ తీసుకున్నాడు? అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ కలిగిన ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ తీసుకున్నాడు. వాటిని దేనితో రియాక్ట్ చేస్తున్నాడు? ఇది ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ ఆల్కలీ గ్యాస్ క్యాటలిస్ట్ టు ఫార్మ్ బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అండ్ బీటా హైడ్రాక్సీ కీటోన్.
ఓకేనా? ఇక్కడ ఈ రియాక్షన్ కనపడతలేదు ఉంటుంది, ఇక్కడ వెరిఫై చేద్దాం. మళ్ళీ ఒకసారి రాయాలి. CH3 CHO plus CH3 CH NaOH డైల్యూట్ ఆల్కలీ NaOH తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి CH3, నెక్స్ట్ కాంపౌండ్ CH. ఈ CH కి ఏం బంధించుకోవడం ఉంది? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఈ CH3 గ్రూప్ లో నుంచి ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ ని అట్రాక్ట్ చేసుకుంటారు. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? OH. నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ? CH2 CHO, CH2 CHO. మెకానిజం ద్వారా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది తల్లి. ఇంటర్మీడియట్ స్థాయి కాబట్టి ఈ విధంగా. దీని పేరు వచ్చేది బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్. ఓకేనా? బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్. దీన్ని హీట్ చేస్తాను టు రిమూవ్ వాటర్ మాలిక్యూల్. ఈ CH2 అన్నాం కాబట్టి 1H అన్నదాని H. ఈ బాండ్ తో HOH, H2O is removed. ఇక్కడ చూడండి సార్, OH హైడ్రోజన్ కలిపి H2O గా రిమూవ్ అయిపోయింది. ఈ బాండ్ మైగ్రేట్, ఈ బాండ్ అనేది పైకి మైగ్రేట్ అవుతుంది కదా. అలా మైగ్రేట్ అయినప్పుడు డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్ అనేది ఫామ్ అవుతుంది. CH3 CH డబుల్ బాండ్ CH CHO. ఈ కాంపౌండ్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ బాండ్ మైగ్రేట్ అయిందో CH3 CH డబుల్ బాండ్ CH CHO. దిస్ ఇస్ కాంపౌండ్ నేమ్ is but2enol. but2enol alpha beta unsaturated carbonyl compounds. ఓకేనా? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బonyl కాంపౌండ్ నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.